ఇది న్యాయమైన చట్టబద్ధమైన 30 సంవత్సరాలుగా నలుగుతున్న ఒక సమస్య. దీనికి పరిష్కారం తప్పకుండా కనుగొనాలి. కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలలో వర్గీకరణకు కట్టుబడి ఉందని చెప్పాము. ఇప్పుడు వెనుగడుగు వేస్తే తప్పు చేసిన వాళ్ళం అవుతామని అందరినీ ఒప్పించి మెప్పించి వర్గీకరణకు చట్టబద్ధత తీసుకొచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన తర్వాత, మన జాతికి ఇంత మేలు చేసిన తర్వాత, ఎవరైనా మనకింత చిన్న సహాయం చేస్తేనే మనం మర్చిపోం. ఎవరైనా మేలు చేస్తే వారి గురించి ఒక మంచి మాట చెప్పాలని అనుకుంటాం. జాతికే మేలు చేసిన వ్యక్తి గురించి ఒక మంచి మాట చెప్పడానికి ఎన్ని రోజులు పట్టింది అంటే, ప్రొఫెసర్ కాసిం గారు చొరవ తీసుకొని ఇంత పెద్ద మేలు చేసిన మన జాతికి ఉపయోగకరమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుదామని వారు ముందుకు వస్తే, ఎన్ని రకాలుగా వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో నాకు తెలుసు. ఎన్ని రకాలుగా వారిని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు, ఎన్ని రకాలుగా వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. మన జాతికి ఒక గొప్పతనం ఉంది. మాదిగా ఉపకులాలకు ఒక గొప్పతనం ఉంది. ఎవరైనా సహాయం చేసినా, ఎవరైనా మేలు చేసినా వాళ్ళని ఎన్నడూ మర్చిపోం మనం. అలాంటి సభ్యత సంస్కృతి ఉన్న జాతి మనది. ఈనాడు చెడు చేస్తే తప్పకుండా ఎదురు తిరుగుతాం.